హైదరాబాద్లో చెరువుల సంరక్షణకు చర్యలు చేపట్టిన హైడ్రా ఇప్పుడు మూసీపై ఆక్రమణలు తొలగించే పనిలో పడింది. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇవాల్టి నుంచి దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇంతకీ మూసీపై ఉన్న ఆక్రమణలెన్ని, వాటి విషయంలో అధికారులు ఏ విధంగా ముందుకెళ్లబోతున్నారు? హైదరాబాద్లో నాలాలు, చెరువులు ఆక్రమించిన వాళ్ల వెన్నులు చలిపుట్టించింది హైడ్రా. అక్రమ కట్టడాల విషయంలో మరో మాటకు ఆస్కారం లేకుండా కూల్చివేస్తోంది. ఇప్పుడు మూసీ నది పరిరక్షణకు చర్యలు చేపడుతోంది. ఆక్రమణల వల్ల ఓ కాలువలా మారిపోయింది మూసీ నది. దీంతో మూసీ నది గర్భంలో వెలిసిన ఆక్రమణలను తొలగించాలని నిర్ణయించింది హైడ్రా. ఇప్పటికే మూసీ ఆక్రమణలపై సర్వే చేపట్టారు అధికారులు. నార్సింగి, నాగోల్ మధ్య ఏకంగా 12,000 ఆక్రమణలు ఉన్నట్టు గుర్తించింది. హైదరాబాద్లోని ఆసిఫ్ నగర్, సైదాబాద్, అంబర్పేట, బహదూర్పుర, నాంపల్లి, చార్మినార్, గోల్కొండ, హిమాయత్ నగర్లలో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తారని తెలుస్తోంది. అలాగే రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్, రామాంతపూర్, గండిపేట, సరూర్ నగర్లలో కూల్చివేతలు ఉండబోతున్నాయని సమాచారం. 3 రోజులుగా అక్రమ నిర్మాణాల్లో నివసిస్తున్న వాళ్లకు నోటీసులు పంపుతున్నారు అధికారులు. మూసీ నదిపై 25 కిలోమీటర్ల మేర అక్రమ నిర్మాణాలు వెలిశాయి. కొన్ని చోట్ల ఏకంగా కాలనీలు వెలిశాయి. అయితే వాటిలో ఉంటున్న వాళ్లంతా నిరుపేదలే. దీంతో వాళ్ల ఇళ్లను కూల్చివేయటం సరైన పద్ధతి కాదని భావిస్తోంది ప్రభుత్వం. వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించనుంది. మూసీ ప్రక్షాళనలో భాగంగా 55 కిలోమీటర్ల మేరకు అభివృద్ధి చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం.